పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. దంపతులు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద తెల్లవారుజామున ఎర్టిగా కారు అదుపు తప్పి కలవర్టును ఢీకొనడంతో సిద్దిపేటకు చెందిన దంపతులు తీవ్ర గాయాలు కావడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. కారులో 7 ప్రయాణిస్తుండగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను కరీంనగర్కు చికిత్స నిమిత్తం తరలించారు పోలీసులు. కారు బలంగా కలవర్టును ఢీకొనడంతో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయినా కూడా వారి ప్రాణాలు దక్కలేదు. వీరంతా సిద్దిపేట నుండి మౌని అమావాస్య సందర్భంగా కాళేశ్వరం పుణ్యక్షేత్రానికి వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సుల్తానాబాద్ మండలం గర్రేపల్లి గ్రామానికి చెందిన పసిడ్ల సహస్ర కిలిమంజారో పర్వతారోహణానికి వెళ్లి తన పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన సందర్భంగా సుల్తానాబాద్ బీజేపీ మండల అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ సహస్రకు శాల్వా కప్పి అభినందించారు. అంతేకాదు బీజేపీ మండల పార్టీ నేతలు కూడా ఆమెకు శాల్వాలతో సన్మానం చేసి అభినందించారు. రాజుగారి కుమార్తె సహస్ర గారు మరి ఇటీవల సౌత్ ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వత ఆరోహణకు వెళ్ళి మరి సక్సెస్ఫుల్గా పర్వతారోహణ కార్యక్రమం చేసుకొని రావడం పట్ల మేమందరం సంతోషం వ్యక్తం చేస్తూ భారతీయ జనతా పార్టీ సుల్తానాబాద్ మండల పక్షాన వాళ్ళకు చిన్నగా ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు ఆడపిల్లలను గడప దాటియడానికే ఇబ్బంది పడుతున్నటువంటి రోజుల్లో రాజన్న గారు ఎంతో ధైర్యంతోటి, ఎందుకంటే అక్కడ తెలుసుకున్న విషయం ఏంటంటే 100 మంది పర్వతారోహణ పోతే ఒకరు 2 చనిపోయే అవకాశం కూడా ఉందట. వాతావరణ ఆ టెంపరేచర్ను కానీ అవన్నిటిని కూడా తట్టుకొని ఎంతో మనోధైర్యంతో ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టుగా ఈ లక్ష్మీదేవి వాళ్ళ తండ్రి ఆశల్ని నెరవేర్చడానికి ఎంతో ధైర్యంతో సాహసంతో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా తను ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి వాళ్ళ తండ్రికి, వారి కుటుంబానికి, వారి గ్రామానికి, ఈ సుల్తానాబాద్ మండలానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి. నేను శ్రీ చైతన్య డిఫెన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నన్ను ఈరోజు బీజేపీ పార్టీ వాళ్ళు సన్మానించడం జరిగింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బికాజ్ నేను రీసెంట్గా మౌంట్ కిలిమంజారో ఎక్కడం జరిగింది. సచ్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. దీనికి సపోర్ట్ చేసినందుకు నా ఫ్యామిలీకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ మా కోచ్ రామకృష్ణ సార్, మా ఫిజికల్ డైరెక్టర్ మహిపాల్ రెడ్డి సార్, మా ప్రిన్సిపల్ శ్యామ్ సుందర్ రెడ్డి సార్, మా పీటీ పూజిత మేడం, థ్యాంక్ యూ ఎవ్రీవన్ హూ సపోర్ట్స్ మీ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ నేను వెళ్ళినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ అసలు ఎక్కుతానని అనుకోలేదు. సో సచ్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్. పెద్దపల్లి జిల్లా సిక్కిలీఘర్ కుల సంఘ ఎన్నిక జరిగింది. పెద్దపల్లి జిల్లా సిక్కిలీఘర్ కుల సంఘ జిల్లా అధ్యక్షుడిగా లాంక్ కిర్పాన్ సింగ్ ఎన్నిక కాగా, ఉపాధ్యక్షుడిగా భీమ్ సింగ్, సెక్రటరీగా గోవింద్ సింగ్, జాయింట్ సెక్రటరీగా హర్జిత్ సింగ్, క్యాషియర్గా ధ్యాన్ సింగ్ ఎన్నికయ్యారు. వీరి ఎన్నిక పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఎస్ఆర్ఎస్పీ వంతెనపై ఉన్న బ్రిడ్జీలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. శిథిలావస్థకు చేరడంతో కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రమాదాలు జరగకముందే అధికారులు అప్రమత్తం కావాలంటున్నారు ప్రయాణికులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ నీరుకుళ్ల వెళ్లే రోడ్లో ఉన్న ఎస్ఆర్ఎస్పీ బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. కూలడానికి సిద్ధంగా ఉంది. అయితే అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పెను ప్రమాదం పొంచి ఉంది. గత 50 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ వంతెన శిథిలావస్థకు చేరింది. పట్టించుకునే వారే లేరు. ప్రస్తుతం ఈ యాసంగి సీజన్కు ఎస్ఆర్ఎస్పీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి నీటి సరఫరా జరుగుతోంది. బ్రిడ్జి కింది భాగాన మీటర్కు పైగా కోతకు గురైంది. పొంచి ఉన్న ప్రమాదాన్ని సిటీ న్యూస్ గమనించింది. ఇప్పటికైనా అధికారులు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడితే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటుందని ప్రయాణికులు, రైతులు అంటున్నారు.
లేకపోతే వరంగల్, కరీంనగర్, పెద్దపల్లికి రాకపోకలు నిలిచిపోయే ప్రమాదం ఉందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు బ్రిడ్జికి మరమ్మతులు చేపట్టాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు పర్యటనను విజయవంతం చేయాలని మాజీ ఎంపీపీ గోపగోని సారైగౌడ్ కోరారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో మాజీ ఎంపీపీ గోపగోని సారైగౌడ్, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గజనవీన సదయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు విచ్చేస్తున్న సందర్భంగా మండలంలోని ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎమ్మెల్యే పర్యటన విజయవంతం చేయాలని వారు కోరారు. పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, విజయనగర్ నాయకత్వం వర్ధిల్లాలి, విజయనగర్ నాయకత్వం వర్ధిల్లాలి, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. ముప్పైవ తేదీ బేస్తవారం గురువారం రోజున గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి సీసీ రోడ్డు, తర్వాత గంగారం కానీ, ఊషన్నపల్లె, పాతమ్మడిపల్లె, శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని మండల తహసీల్దార్ గారి భవనము, 2 సీసీ రోడ్లు, తర్వాత మార్కెట్ యార్డు షెడ్డు ప్రారంభోత్సవం, కస్తూర్బా గాంధీ పాఠశాలలో నూతనంగా తరగతి గదుల నిర్మాణం శంకుస్థాపన, బీసీ కమ్యూనిటీ హాలు డబుల్ బెడ్రూమ్ దగ్గర, తర్వాత మల్యాలలోని ఎస్సీ కమ్యూనిటీ హాలు శంకుస్థాపన. ఇవన్నిటి కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు గౌరవ ఎమ్మెల్యే గారు మన శ్రీరాంపూర్ మండల కేంద్రంలో కానీ మండల గ్రామాలలో వివిధ అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపన కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఇదే అదునుగా, ఇదే కార్డుగా, ఇదే మాటగా దయచేసి శ్రీరాంపూర్ మండల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజలందరూ కూడా అభివృద్ధి పదంలో శ్రీరాంపూర్ మండలాన్ని నడిపిస్తున్నటువంటి రథసారథి అయినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క చేతుల మీదుగా ఈ ప్రారంభోత్సవాలు ఉంటాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో కోరుతా ఉన్నాం.